ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలైన ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీలకు ఆహ్వానం అందలేదు. కాకపోతే ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్కు ఆహ్వానం అందడంతో హస్తం పార్టీలోని కొన్ని వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక శశి థరూర్కు ఆహ్వానం అందటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్న శశి థరూర్కు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇవ్వటం దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గత కొన్ని నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ శశి థరూర్కు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ వ్యవహరించిన తీరును థరూర్ ప్రశంసించటం అనేది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విందుకు ఆహ్వానించడంతో సొంత పార్టీలోనే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్తగా పనిచేసిన శశి థరూర్ రష్యా అధికారులతో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకు ఆహ్వానం లభించి ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆహ్వానంపై శశి థరూర్ స్పందిస్తూ విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న హోదాలో తనకు ఈ విందుకు ఆహ్వానం అందిందని తెలిపారు. ప్రభుత్వ విందులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియ గురించి తనకు అవగాహన లేదన్నారు. విపక్ష నేతలను ఆహ్వానించిన విషయం తనకు తెలియదన్నారు శశి థరూర్. అయితే ఈ విందు ఆహ్వానాల అంశంపై దుమారం రేగటానికి ఒక రోజు ముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విదేశీ అధినేతలు భారత్కు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యే సంప్రదాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెడుతోందని, వారిని కలిసే విషయంలో ప్రోత్సహించడం లేదని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. వాజ్పేయి హయాంలో కూడా విపక్ష నేతలను కలిసే సంప్రదాయం ఉండేదని రాహుల్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన విమర్శించారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ కూడా సమర్థించారు. ప్రతిపక్ష నేత తన అభిప్రాయాన్ని చెప్పారని, దీనికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు. ఏది ఏమైనా కూడా శశి థరూర్కు విందు ఆహ్వానం అందటం మాత్రం హస్తం పార్టీలో కాకరేపుతోంది.